ముందు కొన్ని డిషెస్ ఉన్నాయండి, వీళ్ళ స్పెషల్ డిషెస్ అంట, అవి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఏంటండి ఇవి పేర్లు? మేడం చికెన్ పకోడా మేడం. చికెన్ పకోడా. ఇదేంటి డిఫరెంట్ గా కనిపిస్తుంది కొంచెం? స్టిక్ చికెన్. ఓకే, ఈ పైన అంత టాపింగ్ ఏంటండి ఇది? క్రంచ్. ఓకే, నార్మల్ బ్రెడ్ క్రంచా? ఓకే ఓకే. ఇదండి KFC టైప్ మీది. AFC ARFC అని పెట్టుకోవాలా? KFC అది మా దగ్గర స్పెషల్ ఐటమ్. KFC అని చేశాం. ఓకే, ఇదండి అది లెమన్ చికెన్. లెమన్ ఫ్లేవర్ ఇట్లా కలిపి స్పెషల్ గా చేస్తాం. ఓకే, ఇదండి రోల్స్ అండి. ఓకే, స్ప్రింగ్ రోల్స్ టైప్. లోపల నాన్ వెజ్ ఉంటుందా? వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. వెజ్ ఆర్డర్ ఇస్తే వెజ్ కూడా ప్రిపేర్ చేపిస్తాం. ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర స్పెషల్ స్టార్టర్స్ అంట. వీళ్ళు దీంతో పాటు సర్వ్ చేయడానికి మయోనీస్ కదా ఇది? ఓకే, ఇది గ్రీన్ చట్నీయా? ఓకే, ఇది పుదీనా ఫ్లేవర్ తో చేస్తారా ఇలా? కర్డ్ పుదీనా. ఓకే, ఇవి నార్మల్ టైం లో ఉంటాయా AR లో? నార్మల్ టైం లో కూడా మా కస్టమర్లు ఆర్డర్ ని బట్టి రెగ్యులర్ కూడా ఉంటది. ఇంకా ఒకవేళ మాకు ఆర్డర్స్ వస్తే క్వాంటిటీ కూడా పెంచి మరీ చేస్తాం. గుడ్ క్వాలిటీ, టేస్టీ క్వాలిటీ మంచిగా. ఎక్కువ కస్టమర్స్ ఇష్టపడేది ఏంటండి వీటిలో డిషెస్? మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ ఇష్టపడతారు. అవునా? అన్నిటికీ. ఓకే ఓకే, నేను కూడా ఒకసారి మీ టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకే ఓకే, చికెన్ పకోడా అన్నారు కదా, ఇది విత్ బోన్? వితౌట్ బోన్ అంటే 2 ఉంటాయి మేడం. 65 ఏమో వితౌట్ బోన్లెస్. కస్టమర్స్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ చేస్తూ ఉంటాం. టుడే స్పెషల్ ఇది లెమన్ చికెన్ అంట కదా, లెమన్ ఫ్లేవర్ తో చికెన్ అంట. స్టార్టర్ ఐటమ్ ఇది కూడా. బాగుంది. బేసిక్ గా KFC వాటికి అట్లాంటి వాటికి లెగ్ పీస్ ఎక్కువ యూజ్ చేస్తారు కదండి? లెగ్ పీస్ యూజ్ చేసాము. ఈ రోజు మరి ఆర్డర్ ఎక్కువ ఆల్ మిక్స్ చేసాము, విత్ ఫ్లేవర్స్ యాడ్ చేసాము. అందుకే దానికి చూడడానికి అయితే సేమ్ అలా మా దగ్గర బ్రాండ్ ఉంది. దానికి AR KFC అని పెట్టాం. చికెన్ స్ప్రింగ్ రోల్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది మనకి. ఇది బాగా నచ్చింది నాకు. అంటే స్మాష్ చేసేస్తారా ఆనియన్స్ విత్ చికెన్? ఓకే, ఇంకా స్పెషల్ డిష్ ఉందండి మన ముందు. ఇది ఏంటో తెలుసుకుందాము. సార్ దీని పేరేంటి? మటన్ మరాగ్. ఓకే, ఇందులో అన్ని పీసెస్ లాగా ఉన్నాయి. అంటే సూప్ అండి ఇది? సూప్ ఇంకా పీసెస్ ఉంటాయి, మటన్ పీసెస్. ఓకే, లైక్ పాయ లాగా. ఇది రుమాలి రోటీ, రెగ్యులర్ గా మనం వాడేది. చూసారు కదా. అయితే ఇది రుమాలి రోటీతో మనకి హైదరాబాద్ లో ఎక్కువగా రోటీతో కొన్ని కర్రీస్ ఇవ్వడము, సూప్స్ లాంటివి ఇవ్వడం బాగా ఫేమస్ కదా. ఇక్కడ వీళ్ళ AR టేక్అవేలో రోటీ ఇంకా ఈ మటన్ మరాగ్ అంట ఫేమస్ అంట. ఇది చూద్దాం ఒకసారి, టేస్ట్ డిప్ చేసుకొని తినాలంట. ఇది పచ్చిమిర్చి ఫ్లేవర్ అండి, ఎట్లా ఇది బాయిల్డ్ ఎలా చేస్తారు? పచ్చిమిర్చి ఎక్కువ స్పైసెస్ ఉంటాయి వేరే వేరే. సేమ్ మనకి ఫంక్షన్స్ లో బాగా పెళ్లిళ్ళలో బాగా పెడుతుంటారు కదండి మటన్ కర్రీ కానీ, అట్లాంటి వాటి గరం మసాలా ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి కదా దాంట్లో. సేమ్ అలాగే ఉంది. అవునవును, బాయిలింగ్ కూడా చాలా బాగా అయింది. అది హార్డ్ గా లేదు, చాలా స్మూత్ ఉంది. మన ముందు ఇంకో డిష్ తీసుకొచ్చి పెట్టారండి వీళ్ళు, మటన్ బిర్యానీ అంట. దీంతో పాటు ఇచ్చింది ఏంటి సార్? ఇది గ్రేవీ, మిర్చి కర్రీ, మిర్చికా సలాడ్. మటన్ బిర్యానీలో మిర్చికా సలాడ్ వేసుకొని తింటారు కదా. ఓకే, ఇది రైతా కదా? ఓకే, ఇది టేస్ట్ చూద్దాము విత్ పీస్. చూడ్డానికి అయితే కొంచెం టెండర్ గా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి మరి. మటన్ అయితే ఇలా పీస్ లాగా పట్టుకుంటే బాగా స్మూత్ గా ఉంది. కుకింగ్ అయితే బాగా అయిందని చెప్పాలి. టేస్ట్ పరంగా చెప్తాను. గ్రేవీతో బాగుంది నిజంగా. స్పైసీ లేదు, బాగా లో స్పైస్ కూడా లేదు, మిడిల్ గా ఉంది. కుకింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరు చూడొచ్చు, ఇట్లా ఇట్లా అంటుంటే పీసెస్ అన్ని కూడా డివైడ్ అవుతున్నాయి. టెండర్ ఉంటాయి, పీస్ స్మూత్ ఉంది. మీరు ఇది స్పెషల్ అండి బిర్యానీ? మటన్ బిర్యానీ డైలీ ఉంటది, బట్ పబ్లిక్ కోసం బాగా స్పెషల్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఎక్కువగా అడుగుతుంటారు ఈ టైంలో. అదిరిపోయిందండి, టేస్ట్ పరంగా చాలా బాగుంది. వీళ్ళు మనకి ఫుడ్ పెట్టి చంపేస్తున్నారు నిజంగా. ఇప్పుడు స్వీట్ తీసుకొచ్చారు, ఈ డిజర్ట్ చూద్దాము. ఇది మనం ఇంతకు ముందు టేస్ట్ చూసాం కదా అక్కడ, అంజీర్.
అది మళ్ళీ మన టేబుల్ మీదకి వచ్చింది. ఈసారి కూడా టేస్ట్ చూస్తా నేను. ఇది నన్ను విడిచిపోనంటుంది యాక్చువల్లీ. ఇంతకుముందు అక్కడ టేస్ట్ చూసాను, సేమ్ అంజీర్ ఫ్రూట్ మొత్తం కూడా ఒక ఫ్రూట్ ని అలాగే వేసేసారు, దాంతో స్వీట్ చేశారు. పైన పొట్టు కూడా తీరా ఉంటాయి అని బాగుంది యాక్చువల్. డబల్ కా మీఠా మనకి రంజాన్ సీజన్ లో గుర్తొచ్చేది డబల్ కా మీఠా అండ్ కద్దుకా ఖీర్ కూడా బాగా ఫేమస్ కదా. సో వీళ్ళ డబల్ కా మీఠా టేస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ వీళ్ళు పెట్టిన స్టార్టర్స్ అసలు ఆ టేస్ట్ వల్లే నాకు కడుపు నిండిపోయిందని చెప్పాలి. అయినా వీళ్ళు మనల్ని వదలట్లేదు, అందుకే మళ్ళీ నెక్స్ట్ బ్యాట్. నిజంగా బ్రెడ్ కదా, బ్రెడ్ మూతి వెళ్ళిపోతున్నారు అంతే. మల్బెరీ ఫ్రూట్ చూద్దామండి ఇప్పుడు. మల్బెరీ విత్ మలై అంట, టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది. మలై. ఈ షాదూర్ అంటే ఏంటండి? ఫ్రూట్ పేరు. మలై విత్ మలై టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. మలై టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే. స్వీట్నెస్ అంత మరీ లేకుండా మంచిగా ఉంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు అయితే మంచిగా తింటారు. ఇది యాక్చువల్ గా కుర్బానికా మీఠా. ఇది కుర్బానీ అనే ఒక ఆప్రికాట్ ని కుర్బానీ అంటారు. ఆప్రికాట్ కొంచెం పుల్లగా ఉంటది యాక్చువల్లీ. వీళ్ళు దీంతో స్వీట్ చేశారు. ఎలా ఉంది అనేది అయితే చూడాలి మరి. సేమ్ ఆప్రికాట్ ని కూడా పైన పొట్టుతో సహా వీళ్ళు యూజ్ చేశారు. చదండి, ఆ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. మంచిగా ఉంది. అంటే ఎలా అంటే పులుపు స్వీట్నెస్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ స్వీట్ అలా ఉంది. ఇది బౌల్ తో ఎట్లనే సేల్ చేస్తారా అండి? బయట రేట్ అట్లాగే సేల్ చేస్తారు. క్వాంటిటీస్ ఉంటాయి. ఇది 250 గ్రామ్స్. ఇవన్నీ కూడా అంతే అన్ని అట్లా. ఓకే. కద్దుకా ఖీర్ ఇదంతా కూడా సొరకాయతో చేస్తారు. మామూలుగా ఇప్పుడు ఫంక్షన్స్ లలో ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ కద్దుకా ఖీర్ అనేది. దీన్ని కూడా లాస్ట్ లో ఫైనల్ గా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. ఫైనల్ టచ్ అదిరిపోయింది. ఇది కద్దుకా ఖీర్ వచ్చి ఎక్కువ స్వీట్ లేకుండా టెండర్ గా ఉంది, బాగుంది జ్యూసీగా. ఈసారి మీరు కూడా వచ్చినప్పుడు ఇక్కడ స్వీట్స్ స్పెషల్ గా ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏఆర్ టేక్అవేలో స్వీట్స్ కి బాగా ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. మనం వచ్చినప్పటి నుంచి మీరు విజువల్స్ లో చూడొచ్చు, దాదాపు 500 మెంబర్స్ ఇక్కడ కూర్చోడానికి వీళ్ళు కెపాసిటీ అరేంజ్ చేశారు. అదే ఇంకా హైలైట్ అని చెప్పాలి. ఫస్ట్ టైం వరంగల్ లో ఇంత పెద్దగా టేక్ అవే రన్ చేయడం కానీ, ఇక్కడ ఇంత స్పెషల్ గా ఫ్యామిలీస్ గ్యాదర్ అయి తినడం కానీ ఫస్ట్ టైం అని చెప్పాలి. అండ్ వీళ్ళు స్పెషల్ గా చేయించే ఈ స్వీట్స్ ఇక్కడే ఫస్ట్ టైం దొరుకుతాయి వరంగల్ లో, ఇక్కడ మనకు దొరకవు. అంత బాగున్నాయి ఇక్కడ టేస్ట్ మాత్రం. ఏఆర్ టేక్ అవేకి ఫైనల్ గా 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు అని చెప్పాలి.